హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెండకాయ టమాటా రెసిపీని. అందరూ చేస్తారు, నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూపించాను. సో వీడియో మొత్తం ఈ రెసిపీ కావాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇందులోకి నేనైతే 2 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, 1/2 కేజీ బెండకాయలు అయితే తీసుకొని వాష్ చేసుకొని బెండకాయలు అయితే ఒక డ్రై క్లాత్తో అయితే తుడుచుకోవాలండి కడిగిన తర్వాత. సో తుడుచుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో మీకు ఈ రెసిపీ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి. ఎప్పుడైనా నేను వీడియో చేస్తే కుకింగ్ స్టవ్ దగ్గరే ఉంటుంది కదా, సో ఇలా ఎప్పుడు కూడా అప్లోడ్ అనేది చేయలేదు. కాబట్టి నేను వంట చేసి నేను ఒక రెసిపీ చేయాలి అనుకుంటే మాత్రం నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, వెజిటేబుల్స్ ఎలా కట్ చేస్తాను, అసలు కర్రీ చేయడానికి ఏమేమి ప్రిపరేషన్స్ చేస్తాను అనేది అయితే వీడియోలో చూపించాను అనమాట. సో ఈ విధంగా మనము బెండకాయలు, టొమాటో, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేనైతే తాలింపు అయితే చేయడానికి అయితే కిచెన్లోకి వెళ్తాను అనమాట. సో ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చాను. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని తాలింపు అయితే చేసుకొని ఇక్కడ నేనైతే ఆనియన్ కట్ చేయలేదండి. సో ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తెచ్చేసి కట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్ తాలింపులో వేసుకోవాలన్నమాట. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలన్నా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే తాలింపు గింజలు అయితే వేస్తున్నాను అన్నమాట. సో తాలింపు గింజలు కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఆనియన్ కట్ చేయడం మర్చిపోయాను, బట్ ఆనియన్ వేస్తేనే కర్రీ టేస్ట్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో మీరు ఎలా చేస్తారో బెండకాయ టమాటా కర్రీ అనేది కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో వచ్చేటటువంటి రెసిపీస్ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను తాలింపు వచ్చిన తర్వాత ఆనియన్ అయితే వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత కాస్త అవి అయితే మగ్గించుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. సో మీరు బెండకాయ టమాటా చేసేటప్పుడు మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు, ఎలా చేస్తారు, నాలానే చేస్తారా, మీరు వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతులలో చేస్తారా అనేది అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ నేను ఆనియన్ వేసి పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. కాస్త అవి మగ్గిన తర్వాత టమాటో, బెండకాయలు కూడా వేస్తాను అనమాట. సో బెండకాయలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంక జిగురు ఎక్కువగా ఉంటుందనేసి ఎవరు ఇష్టపడరు అనమాట. సో పిల్లలకైతే పిల్లలకైతే బెండకాయ తినడానికి లైక్ చేయరు కదా. సో అలాంటి పిల్లలకైతే బెండకాయ తినడం వల్ల మ్యాస్ ఎక్కువగా వస్తుంది నాన్న అని ఇలా ఎంకరేజ్ చేస్తూ బెండకాయ కర్రీ అయితే తినిపించచ్చు. పెద్దవాళ్ళకైతే ఇంకా వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళైతే కామన్గా ఎవరైనా తింటారు. బట్ వాటి హెల్త్ బెనిఫిట్స్ తెలియని వాళ్ళకైతే మనం ఈ బెండకాయల వల్ల ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, తినాలి, మంచిది ఆరోగ్యానికి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ మనం కర్రీ చేసినప్పుడు అలా ఎంకరేజ్ చేస్తూ కర్రీ పెట్టినట్లయితే వాళ్ళు కూడా కాస్త తినడానికి అయితే ఇష్టపడతారు అనమాట. నేనైతే మా ఇంట్లో పిల్లలకైతే ఇలా మ్యాథ్స్ బాగా వస్తుంది నాన్న, మీకు మ్యాథ్స్ ప్రాబ్లం ఉండదు, చాలామందికి అయితే ఎక్కువ మ్యాథ్స్ రాదనేసి టెన్షన్ పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలా మ్యాథ్స్ బాగా వస్తుంది నాన్న, బెండకాయ తింటే అని చెప్పేసి ఇలా ఎంకరేజ్ చేస్తూ పెడుతూ ఉంటారు అనమాట. సో టేస్ట్ మనం చెప్పి ఎంకరేజ్ చేస్తూ పెట్టడం కన్నా పెడుతూ ఉండాలి, అందులో టేస్ట్ కూడా ఉండాలి కదండి పిల్లలు ఇష్టపడి తినాలంటే. సో ఈ విధంగా నేనైతే చేసి పెడతాను అనమాట. మీ పిల్లలకు బెండకాయ కర్రీ ఇష్టమా లేదా, ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు ఎలా పెడతారు పిల్లలకు బెండకాయ కర్రీ అనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వీడియోలోనే నేను కర్రీ చేస్తుంటే మా పాప అయితే వీడియో మధ్యలో వచ్చేసింది అనమాట. మమ్మీ నేను కర్రీ ఒకసారి కలుపుతా అంటే ఇంకా నేను హోల్డర్తో కడాయి పట్టుకుంటే కాస్త కలిపింది వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ నేను తీసేసుకొని నేను కలిపాను అనమాట. సో టమాటా కూడా మగ్గిన తర్వాత ఇక్కడ నేనైతే బెండకాయలు వేసాను అనమాట.
టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కాస్త 70% కుక్ అయిన తర్వాత బెండకాయ వేసుకోవాలి. ఎందుకంటే బెండకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి బెండకాయ అయితే వేసాను అనమాట. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు కూడా బెండకాయ మూత పెట్టేసి బెండకాయలు కూడా ఉడికించుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫైనల్గా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను రోట్లో దంచినటువంటి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అనమాట. వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనము వాటర్ అనేవి యాడ్ చేయము కాబట్టి ఓన్లీ ఆయిల్తోనే మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు కొన్ని మీరు వాటర్ యాడ్ చేయాలనుకుంటే మాత్రం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. సో ఇక్కడ మేము మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మీ ఘాటుకు తగ్గట్లుగా కారం పొడి, ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత కలిపేసుకొని 1-2 నిమిషాల పాటు ఉంచేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోండి. సో ఈ విధంగా వేసుకొని కలిపేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టేసి ఉంచుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో మీరు ఎలా చేస్తారో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా మన ఛానల్ అయితే కాస్త సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను 2 నిమిషాల పాటు ఉంచేసి దించేస్తాను అనమాట. ఫైనల్గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఎలా చేస్తారో ఏంటో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఏ పద్ధతులలో చేస్తారో కూడా తెలుసుకుందామని కొద్దిగా క్యూరియాసిటీ అంతేగాని ఇంకేం లేదండి. ఇక్కడ నేను కర్రీ ఎలా మనకి ఇక్కడ చూడ్డానికి విజిబుల్గా మనకు కర్రీ ఎలా వస్తుంది అనేది అయితే నేను ఒకసారి దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నమాట. సో మనకి ఫైనల్గా బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, విజిబుల్ ఒకసారి అయితే దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ.